ఏం మాట్లాడుతున్నావు రామరాజు? నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఒక్కసారి అటు చూడు. నీ కళ్ళు బయలు గమ్మే గతం, నీ గుండెలు బద్దలయ్యే నిజం నీ కళ్ళ ముందుంటుంది. ఇప్పటికైనా చెప్తావా శ్రావ్య? దమయంతి గారు, మీరు చెప్పండి. అదే రామరాజు గారు, శ్రావ్యమ్మ తన అక్క జ్యోతి బిడ్డని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నాతో నాటకం ఆడించి అదే పాపని దత్తత తీసుకుంది. నేనిదంతా డబ్బుల కోసం చేశాను తప్ప అంతకు మించి నాకేం తెలీదండి. సరే దమయంతి గారు, మీరు వెళ్ళండి. ఇప్పటికైనా జరిగిందేంటో నువ్వు చెప్పు శ్రావ్య. నిజాన్ని ఒప్పుకుంటావా లేదా? అవును, అంజలి జ్యోతి కన్న కూతురు. కావాలనే ఎత్తుకొచ్చి నేను పెంచుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చేసావు శ్రావ్య? ఎందుకు చేయను? జ్యోతి వల్ల నా సంతోషం సమాధైంది. నేను పెంచుకున్న ఆశలేం నెరవేరలేదు. తల్లయ్యే అదృష్టమే దూరమైంది. జ్యోతి ప్రతి విషయంలో నాకు అడ్డుపడింది. నేను కోరుకున్న ప్రతిదీ నాకు దక్కకుండా చేసింది. అందుకే పగతో జ్యోతి బిడ్డని తనకి దూరం చేశాను. నా భార్య అన్నమాట అక్షర సత్యం. పిల్లల్లేని నీ భార్యకి నా బిడ్డని చూసి అసూయ కలిగింది. మీకు పిల్లలు లేరు, మాకు బిడ్డుందని అది చూసి మంచితనం చాటున ద్వేషం పెంచుకుంటున్నారు. చిరునవ్వు చాటున విషం చిమ్ముతున్నారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఎంత పనిచేశావు శ్రావ్య. పాపం జ్యోతి వర్షకిచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేసింది. అలాంటి జ్యోతి మీద, నాకు ఎంతో అండగా నిలబడ్డ రాజీవ్ మీద ప్లాన్ ప్రకారం నాకు కోపం వచ్చేలా చేశావు కదా. అవును, నీ వల్ల ఇద్దరు మంచి వాళ్ళని నేను అపార్థం చేసుకున్నాను. ఎన్ని మాటలను నన్ను దూరం చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళని బాధ పెట్టాను. ఎందుకింత పెద్ద తప్పు చేశావు? నేనేం తప్పు చేయలేదు. నాకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకున్నాను. కానీ నీ వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల అంజలి, చిన్న పిల్ల శ్రావ్య, తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది. తనకి ఏదైనా జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి శ్రావ్య? అలా అనొద్దు రామరాజు, నా అంజలికేం కాదు. కర్మ ఊరికి వదిలిపెట్ట శ్రావ్య. నువ్వు తప్పు చేశావు. నీకు బాధ కలిగే పరిస్థితి వస్తుంది. నాకేమైనా పర్వాలేదు, అంజలికేం కాకూడదు. అంజలి బాగుండాలి, అంజలి బాగుండాలి, అంజలి బాగుండాలి. రోడ్ నెంబర్ 9 వెతికినా అమ్మ కనిపించలేదు. రోడ్ నెంబర్ 10లో కూడా కనిపించలేదు. రోడ్ నెంబర్ 11, 12, 13 వెతకాలి. ఈ రోజైనా అమ్మ కనిపిస్తుందో లేదో.
జ్యోతి వాళ్ళు ఎక్కడుంటారో ఎలా తెలుసుకునేది? ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతికేది? ఫోన్ కూడా కలవడం లేదు. నెంబర్ మార్చినట్టున్నారు. దేవుడా, నువ్వే నాకు దారి చూపించాలి. జ్యోతి, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి? నేను చనిపోయానని చెప్పించాను కాబట్టి ఇప్పుడు కనుక జ్యోతి నన్ను చూస్తే ఇన్నేళ్ళు ఎక్కడున్నావని అడుగుతుంది. అప్పుడు జాబిలి గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇల్లు తెలిసింది కదా, వెళ్ళి జాబిలిని తీసుకుని నేరుగా జ్యోతిని కలుస్తాను. జరిగిందంతా చెప్పి క్షమించమని అడుగుతాను. జ్యోతి, రాజీవ్ ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు. అదే మంచిది. కాయిన్ని ఇలా నిలబెడితే కోరిన కోరిక తీరుతుందని పూజారి గారు చెప్పారు. మా అమ్మని నేను వెంటనే చూడాలి. దేవుడా, మా అమ్మని కలవాలని నేను అడుగుతున్నాను కదా, ఈ కాయిన్ని నిలబెట్టు దేవుడా.